హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వైరీ అంటే లైక్ ఇంటర్ కోర్స్ తర్వాత ఇమీడియట్గా యూరిన్కి వెళ్ళొచ్చిన అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో యూజువల్లీ ఏంటంటే ఈ టాపిక్ పైన ఒకటి పెద్ద మిత్ అంటే అపోహ ఏంటంటే మనకు కలిసిన వెంటలోనే వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ ఖాళీ చేసినా లేకపోతే వైచన క్లీన్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ రాదు అనే అపోహ చాలామందికి ఉంటుంది. బట్ అదంతా అపోహ అండి, అలాంటిది ఏమీ ఉండదు. యూజువల్గా ఏంటంటే మనకు ఫీమేల్లో వైచనల్ లెంత్ ఆల్మోస్ట్ 10 to 15 సెంటీమీటర్స్ డెప్త్లో ఉంటుంది. అండ్ మనకు కలిసినప్పుడు ఏంటంటే వీర్య కణాలతో పాటుగా డెఫినెట్గా సెమైనల్ ఫ్లూయిడ్ కానీ ఫ్రక్టోజ్ సెక్రీషన్స్ అండ్ కొన్ని డెడ్ సెల్స్ పస్ సెల్స్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఉంటాయి సెమైనల్ ఫ్లూయిడ్లో. సో ఇమీడియట్గా కలిసిన వెంటలోనే యాక్టివ్గా ప్రోగ్రెసివ్ మోటైల్ స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకు ముందుకు వెళ్ళే కెపాసిటీ బాగా ఉన్న స్పర్మ్ సెల్స్ వితిన్ 1 to 2 minutesలో మన గర్భసంచి ముఖద్వారం దాటుకొని గర్భసంచి లోపలికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ట్యూబ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది యాక్టివ్ ప్రోగ్రెసివ్ మోటైల్ స్పర్మ్ సెల్స్. ఇంకా వేరేవేవైతే డెడ్ సెల్స్ పస్ సెల్స్ ఫ్రక్టోజ్ ఇవంతా సెక్రిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ఆల్మోస్ట్ 80% మనకు బయటికి లీకేజ్ అయిపోతుంది. సో అది కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ఎంత టైం రెస్ట్ తీసుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ సరిపోద్దా 1 hour సరిపోతుందా అనేది కూడా. సో అలా కాకుండా మనకి ఏంటంటే అట్లీస్ట్ మినిమం 5 to 10 minutes ఆఫ్ రెస్ట్ ఈజ్ ఎనఫ్. సో ఆ టైంలో ఏంటంటే ఏవైతే కదలిక ఉన్నాయో ఏవైతే పైకి వెళ్ళాల్సిన మొటిలిటీ బాగున్నాయో అవి స్పర్మ్ సెల్స్ అనేది ఇమీడియట్గా వెళ్ళిపోతాయి. ఏవైతే డెడ్ సెల్స్ పస్ సెల్స్ థిక్ సెక్రిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎట్లాగో బయటికి లీకేజ్ అవుతుంది. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అది మీరు తెలుసుకోవాల్సింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటే అసలు అంటే ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళకుండా సరే అట్లాగే వదిలేసిన అని కూడా అడుగుతుంటారు. అలా కాదు, మనకి ఏంటంటే వెజన్ అండ్ యురేత్రా అంటే యూరిన్కి వెళ్ళే చోట ప్లస్ కలిసే చోట అనేది అట్లీస్ట్ ఒక 1 centimeter గ్యాప్లోనే ఉంటుంది. సో రెండు పక్కనే ఉండేసరికి ఏమవుతుంది, మనకు వెజనలో సిమెంట్ డిపాజిట్ అయినప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా పైకి మైగ్రేట్ అయ్యి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనకు అరౌండ్ 10 to 15 minutes తర్వాత ఏంటంటే మీరు వాష్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్. సో దట్ మనం అట్లాగే వదిలేసినా కానీ మళ్ళీ ఫ్రీక్వెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఏంటంటే మనము తెలుసుకున్నాము అంటే లైక్ ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళొచ్చిన అంటే ఇమీడియట్గా వెళ్తే మనకు ప్రెగ్నెన్సీ రాదా, లేదు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలాగే పడుకోవాలా, లేదు అసలు వాష్ చేసుకోకపోవడం బెటరా అనేది మనకున్న అపోహాలు సందేహాలు అనేది క్లియర్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.